హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజైతే మేము మహేంద్ర హిల్స్ సికింద్రాబాద్లో ఉన్న పహడి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే మిగతా అన్ని టెంపుల్స్ల కన్నా భిన్నంగా ఉంది. ఒకే టెంపుల్లో చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. ఎవ్రీ వీక్ ఈవినింగ్ టైంలో మేము ఒక టెంపుల్కి వెళ్తాము. ఈ వీక్ ఈ టెంపుల్కి వచ్చాము. విఘ్నాలను తొలగించే విఘ్న గణపతిని ఫస్ట్ దర్శించుకున్నాము. ఈ టెంపుల్ గురించి నాకు నా ఫ్రెండ్ చెప్పింది. వాళ్ళు మహేంద్ర హిల్స్ పక్కనే ఉంటారు. చాలాసార్లు రమ్మంది, టెంపుల్ చాలా బాగుంటుంది అని. మేము ఈ టెంపుల్ పక్క గల్లీలో ఉన్న టెంపుల్కి వచ్చాము 2-3 టైమ్స్, నరసింహస్వామి టెంపుల్. కానీ ఈ టెంపుల్ మిస్ అయ్యాము. ఈ వీక్ ఈ టెంపుల్కి వచ్చి చాలా మంచి పని చేశాము అనిపించింది. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అంతా. శ్రీకృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడో. ఈ టెంపుల్ సికింద్రాబాద్లో ఉందా అని అనిపిస్తుంది, అంత బాగుంది ఇది. మనమైతే మన దగ్గరే ఉన్న టెంపుల్కి వెళ్ళిన ఫీల్ అయితే రాదు, ఎక్కడికో తీర్థయాత్రలకి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది. మా పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చాం కదా. శివుడైతే కైలాసంలో ఉన్నట్టే ఉన్నాడు. చూడండి ఇక్కడ వ్యూ అంతా. మేమైతే సన్సెట్ టైంలో వచ్చాము. ఈవినింగ్ టైంలో రావడం వల్ల వ్యూ చాలా బాగుంది, ఎండ లేకుండా చల్లగా ఉంది. మార్నింగ్ కన్నా ఈవినింగ్ దర్శించుకుంటే టెంపుల్స్ని నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ శివయ్యను చూడడానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, ఎంత బాగున్నాడో అసలు. చాలాసేపు అక్కడే కూర్చొని శివయ్యను చూస్తూ ఉన్నాము మేమైతే. వారానికి ఒకసారి గుడికి వెళ్ళి అలా కాసేపు కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. పిలిస్తే పలుకుతాడా శివయ్య అన్న విధంగా ఉన్నాడు అసలు. ఒకే టెంపుల్లో చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. ఒక టెంపుల్కి వస్తే అన్ని దేవుళ్ళ దర్శనం అవుతుంది ఇక్కడ. శివయ్యకి ఎదురుగా పెద్ద నంది ఉంది. ఇక్కడ పంతుళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి గుడంతా. ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క పంతులు ఉన్నారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని దేవుళ్ళ దగ్గర నెమలి పించాలతో కూడిన బంచెస్ ఉన్నాయి. వచ్చిన భక్తులందరికీ ఆ బంచెస్తో వీపులో ఒక దెబ్బ వేసి ప్రసాదంగా కడి చక్కెర ఇస్తున్నారు ఇక్కడ. యూజువల్గా నార్మల్ టెంపుల్స్లో పులిహోర, లడ్డు అలా ఉంటాయి కదా ప్రసాదంగా. మా పిల్లలు కూడా ప్రతి దగ్గర కడి చక్కెర ఇస్తుంటే అడుగుతున్నారు మమ్మల్ని, మమ్మీ లడ్డు లేదా ఇక్కడ, పులిహోర లేదా అని. చాలాసేపు ఆ శివయ్య దగ్గర కూర్చొని కిందికైతే వచ్చాము. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. అమ్మవారు చూడండి అసలు ఎంత కలగా ఉన్నారో. ప్రతి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, అక్కడ కాసేపు కూర్చోవడం, మళ్ళీ వేరే దేవుడికి దగ్గరికి వెళ్ళడం, అలా మాకైతే చాలా టైమే పట్టింది. కానీ నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్. ఆ దేవుడి మందిరం చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో అసలు. ఇక్కడ అందరూ పంతులు హిందీలోనే మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడట్లేదు. చూడండి దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో అసలు. ఇంకా ఈ టెంపుల్లో చాలామంది ముడుపులు కూడా కట్టారు, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఏం ముడుపు కట్టలేదు, ఫస్ట్ టైం వచ్చాను కదా, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామని. ఆ వాల్స్కి ఎలిఫెంట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. మార్నింగ్ కన్నా ఈవినింగే ఈ టెంపుల్కి చాలామంది వస్తూ ఉంటారంట, అక్కడ పంతులు చెప్తున్నారు. మేము ఈవినింగ్ అయితే వచ్చాము, కానీ చీకటి కూడా పడింది, లైట్స్ కూడా వేశారు. ఆ దీపాల వెలుగులో టెంపుల్ అయితే ఇంకా అందంగా కనిపించింది. ఇక్కడ దుర్గామాత అమ్మవారు ఉన్నారు ఈ టెంపుల్ లోపల. ఒక్కొక్క అమ్మవారు, ఒక్కొక్క స్వామివారి టెంపుల్ ఒక్కొక్క ప్రత్యేకతగా ఉంది ఇక్కడ. అన్నీ సేమ్ అస్సలే లేవు. చూడండి దుర్గా అమ్మవారు ఎంత బాగున్నారో.
హారతి ప్లేట్లో వేసిన డబ్బులను కూడా వాళ్ళు తిరిగి హుండీలోనే వేస్తున్నారు. ఇక్కడ చాలా నియమ నిబంధనలతో నడుస్తుంది ఈ టెంపుల్. ఇక్కడ శీతలా మాతా టెంపుల్ ఉంది. డిఫరెంట్గా ఉన్నాయి అమ్మవారి పేర్లు, స్వామివారి పేర్లు కూడా. మీలో ఎవరైనా ఈ టెంపుల్ ఇప్పటి వరకు దర్శించుకోకపోతే ఈసారి ఈ టెంపుల్కి ప్లాన్ చేసుకోండి. చాలా బాగా అనిపిస్తూ ఉంది మీకు ఫీలింగ్. బర్త్డేస్కి, మ్యారేజ్ డేలకి టెంపుల్స్కి వెళ్ళే అలవాటు ఉంటుంది కదా. మీరెవరైనా సికింద్రాబాద్ సమీపంలో ఉంటే ఈసారి మీ ఇంట్లో ఏదైనా అకేషన్కి ఈ టెంపుల్కి వెళ్ళండి. మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు. అంత బాగా అనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక్కడ కూడా ఒక స్వామివారు ఉన్నారు. లైట్స్ వెలుతురికి మనకంత క్లియర్గా కనిపించట్లేదు. కానీ ఇక్కడ పూజా విధానాలు మిగతా టెంపుల్స్తో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయి. అన్ని దేవతా విగ్రహాలతో పాటు ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ తిరిగి కాళ్ళు కడుక్కున్న తర్వాత వేరే దేవుళ్ళ దర్శనం చేసుకోవాలి అని అంటారు కదా. అందుకే మేమైతే నవగ్రహాల చుట్టూ అయితే తిరగలేదు. ఎందుకంటే మేము డైరెక్ట్గా దర్శించుకుంటున్నాము. ఇక్కడ సాయిబాబా మందిరంలో సాయిబాబా ఉన్నారు. మనలో చాలామందికి అందరి దేవుళ్ళు ఇష్టమైన ఫేవరెట్ గాడ్ అంటూ ఒకరు ఉంటారు కదా. మీకెవరైనా సాయిబాబా లేదంటే ఇంకా వేరే ఏ దేవుళ్ళు ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మేమైతే హారతి టైంకి వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి హారతి ఇచ్చే టైం అయిందని పంతులు గారు చెప్పారు. మా పాప అయితే మమ్మీ నన్ను ఫోటో తీయు, వీడియో తీయు అంటుంది. ఈ టెంపుల్ చాలా బాగుంది మమ్మీ, మనం తర్వాత కూడా వద్దాం ఇక్కడికి అని చెప్తుంది మా పాప. హనుమాన్ దేవుణ్ణి చూడండి. ఇక్కడ దేవుడికి వస్త్రాలంకరణ కూడా చేశారు. ఇక్కడ స్పెషల్ డేస్లో అన్నదానాలు కూడా జరిగేలా ఉన్నాయి. చాలా స్పేషియస్గా ఉంది టెంపుల్ అయితే. చివరిగా మేమైతే శివయ్య దర్శనం కోసం వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. మేము వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు హారతి ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమందితో హారతి ఇప్పించారు పంతులు గారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు వీడియోలో చూసినప్పుడు నాగుపాము పడగ ఉంది కదా రౌండ్గా, దాని లోపల ఇలా ఉంది. శివయ్య ఇక్కడ ఉన్నాడు. చాలా బాగుంది. అందరితో హారతి ఇప్పియడం చాలా బాగా అనిపించింది. చూడండి, ఈ లోపల ఇందాక చూపించిన శివయ్య ఉన్నాడు. చాలా బాగుంది. మీలో ఎవరైనా ఇదివరకు దర్శించుకుంటే ఓకే, దర్శించుకోకపోతే మాత్రం తప్పకుండా ఈసారి ప్లాన్ చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి టెంపుల్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్.